నాయకులకి, కార్యకర్తలకి 2024 ఘన విజయం, భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్. అయితే గెలిచిన గెలుపు ఎలా అయినా గెలిపే, ఇంకా అది పక్క. ఎలా గెలిచామా అనేది కాదు, గెలిచామా లేదా. నువ్వు ఎలా దొంగతనం చేసి సంపాదించావా, లేకపోతే గంజాయం సంపాదించావా, మందమ్మి సంపాదించావా, ఎలా సంపాదించావా అనేది కాదు ముఖ్యం. నువ్వు సంపాదించావా, మిద్దె గట్టించావా, కారు కొన్నావా, తిరిగావా అనేదే ముఖ్యం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంతే. నువ్వు నిజాయితీగా ఉన్నావా, ఒక్కడిగా నిలబడి గెలిచావా, నలుగురు కలిసి గెలిచారా అనేది ఎవడు అనేది పట్టించుకోడు. నువ్వు గెలిచావు అంతే గెలుపు. టీడీపీ గెలుపు అయితే గెలిపే, ఇంకా దానికి తిరుగులేదు. ముగ్గురు కలిసి ఓడిపోయాడా అనేది అవన్నీ మాటలు, వేస్ట్ మాటలు అవన్నీ. గెలుపు టీడీపీ గెలుపు. గెలుపు అంటే మామూలు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిచారు. అయితే మామూలు కాదు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో తీసుకోవాల్సిన విషయము, టీడీపీ కార్యకర్తలు ఈసారి ఇంకా టీడీపీ కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, ఎలాగైనా సరే ఈసారి గెలవాలి అనే పట్టుదల ఉన్నారు. ఏదైతే అన్ని ప్లాన్స్ ఇంకా చేయకూడని ప్లాన్లు లేవు, చేయకూడని ఘోరాలు లేవు, చేయకూడని తప్పులు లేవు. అన్ని విధాలలో ఎలాగైనా గెలవాలి అనే విధంగా కసితో పోరాడాడని చెప్పుకోవచ్చు. ఆ కసితో పాటు కేంద్రం సహకారం, ఏదైతే కసి ఉందో ఆ కసితో పాటు కేంద్ర సహకారం, ఇలా కసి రెండు కలిపిగట్టుగా ముగ్గురు, ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసిగట్టుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారనే చెప్పుకోవచ్చు. అయితే ఇంత ఘోరంగా, ఇంత భారీగా గెలుస్తారని టీడీపీ వాళ్ళు కానీ ఊహించుండరు. గెలుస్తారు ఏదంటే మామూలుగా ఒక 100 లోపు గెలుస్తారు అనే విధంగా ఊహించుంటారు. కానీ ఇలా 155 స్థానాలు గెలుస్తారని ఎవరు ఊహించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నా పరిపాలన ఇంత బాగలేదా, నా మీద ఇంత వ్యతిరేకత ఉందని వైసీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎవరు ఊహించుండరు. మొత్తానికైతే టీడీపీ గెలుపు అంటే గెలిచింది అంతే. ఇంకా ఎలా గెలిచింది, ఎంతమంది గెలిచారా అనేది కాదు, గెలిచింది టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తుంది. మొత్తానికైతే టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి కంగ్రాచులేషన్స్. ఎవరు వచ్చినా సరే ప్రజలకి మేలు చేయాలా, ఎవరు వచ్చినా సరే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, అదైతే 100% మనం నెరవేర్చాలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో పథకాలు నవరత్నాల్లో బాగున్నాయా అవన్నీ తీర్చిదిద్దాడు, వాటిల్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ 100% చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెయ్యాలి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే కంటిన్యూ అవ్వాలనే మనమందరం కోరుకుందాం.